వైసీపీ అధ్యక్షుడు జగన్ సమయం సందర్భం లేకుండా ప్రదర్శిస్తున్న దూకుడు విమర్శల పాలవుతోంది. వాస్తవానికి పార్టీ ఓటమి తర్వాత జగన్ ప్రజల్లోకి రావడమే అరుదైపోయింది. ఇటీవల తెనాలిలో దళిత యువకుల పరామర్శ పేరుతో బయటకు వచ్చి వైసీపీని మరింత డ్యామేజ్ చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో కూడా పాల్గొనకుండా బెంగళూరులో కూర్చోవడం, సొంత మీడియాలో అమరావతి మహిళలపై కొమ్మినేని కృష్ణంరాజులు చేసిన వ్యాఖ్యలపై జగన్ స్పందించిన తీరు పార్టీకి మరింత ఇబ్బందికరంగా మారాయని వైసీపీ శ్రేణులే వాపోతున్నాయట. గుంటూరు జిల్లా తెనాలిలో 3 యువకులను పోలీసులు రోడ్డుపై లాఠీలతో కొట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాళ్లంతా గంజాయి బ్యాచ్ అని మత్తులో కానిస్టేబుల్ని కొట్టారని అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకనే పోలీసులు ఆ విధంగా దండించాల్సి వచ్చిందని అధికార పార్టీ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే వాళ్లు దళిత, మైనారిటీ వర్గాలకు చెందిన యువకులని, దేశంలో చట్టం ఉండగా ఇలా పోలీసులు దాడి చేయడం కరెక్ట్ కాదని ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. తెనాలి ఘటనపై ప్రతిపక్ష వైసీపీ కూడా గట్టిగానే స్పందించింది. మాజీ ముఖ్యమంత్రి జగన్ హుటాహుటిన ఆ యువకుల పరామర్శ పేరుతో తెనాలి వెళ్లారు. అయితే అసలు ఆ ఘటనలో నిజాలేంటో తేలకుండా ఎందుకంత హడావిడిగా వెళ్లారనేది అంతుపట్టకుండా తయారైంది. పైగా వెంటనే టీడీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్లో డాక్టర్ సుధాకర్ అంశం తెరపైకి వచ్చింది. కరోనా సమయంలో మాస్క్ అడిగినందుకు ఆయనకు పిచ్చివాళ్లని ముద్ర వేసి చనిపోయేదాకా పరిస్థితి తీసుకొచ్చారని అప్పటి జగన్ ప్రభుత్వంపై దాడి మొదలైంది. మరోవైపు తెనాలిలో జగన్ ఇచ్చిన స్పీచ్ కూడా స్పష్టత లేకుండా సాగింది. నిజానికి ఇలాంటి అంశాల్లో ప్రతిపక్ష పార్టీలు ముందుగా ఒక బృందాన్ని పంపించడమో, నిజ నిర్ధారణ కమిటీ వేయాలని డిమాండ్ చేయడమో రాజకీయాల్లో సంప్రదాయంగా వస్తోంది. పోలీసులపై చట్టపరమైన చర్యలు, ఆ యువకులపై ఉన్న కేసుల విషయం పక్కన పెడితే స్థానికులంతా నెగిటివ్గానే చెప్తున్నారు. ఆ క్రమంలో తెనాలి పర్యటన జగన్కు గాని, వైసీపీకి గాని రాజకీయంగా ఏ విధంగానూ లాభించకపోగా నెగిటివ్ అయిందని వైసీపీ శ్రేణులే అంటున్నాయట. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కూటమి ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని, కూటమి గెలిచిన జూన్ 4వ తేదీని వెన్నుపోటు దినంగా నిర్వహించాలని రాష్ట్రవ్యాప్త నిరసనలకు జగన్ పిలిపించారు. పార్టీ శ్రేణులన్నీ ఆ కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశించారు. ఆయన మాటతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆ రోజున కీలక నేతలందరూ వైసీపీ శ్రేణులతో కలిసి నిరసనలు జరిపారు. బొత్స లాంటి సీనియర్ నేత కూడా నిరసన చేస్తూ ఎండవేడి తట్టుకోలేక నిరసన కార్యక్రమంలోనే సొమ్మసిల్లారు. 2024 ఎన్నికల తర్వాత ఏడాది కాలంలో వైసీపీ చేపట్టిన అతిపెద్ద కార్యక్రమం ఇదే. వైసీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున వెన్నుపోటు దినం నిరసనలో పాల్గొన్నారు. కానీ విచిత్రంగా ఈ ప్రోగ్రాంకి పిలుపు ఇచ్చిన జగన్ మాత్రం వెన్నుపోటు దినంలో పాల్గొనలేదు. అంతకుముందు రోజు తెనాలి పర్యటన చేపట్టిన జగన్ జూన్ 4న బెంగళూరు వెళ్లిపోయారు. ఈ విషయం తెలిసి ముందుగా షాక్ తిన్నది వైసీపీ శ్రేణులే. బహిరంగంగా వాళ్లు చెప్పకపోయినా పార్టీ పరంగా నిర్వహించిన అంత ముఖ్యమైన కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు పాల్గొనకుండా బెంగళూరు వెళ్లిపోవడం వైసీపీ వర్గాలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయట. అలా మళ్లీ జగన్ జనంలో నెగిటివ్ అయ్యారంటున్నారు. ఇక లేటెస్ట్ కాంట్రవర్సీ రాజధాని అమరావతి దేవతల రాజధాని కాదు, మరో విధమైన రాజధాని అంటూ రాయలేని భాషలో సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు వ్యాఖ్యానించారు. ఆ షోకి యాంకర్గా ఉన్న మరో సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని దాన్ని వెంటనే ఆపకపోవడం ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలకు, కేసులకు కారణమైంది. ఇదంతా వైసీపీ మీడియాలో ప్రసారం కావడంతో టీడీపీ శ్రేణులు, మంత్రులు, నాయకులు వైసీపీపై విరుచుకుపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వరుస కేసులు నమోదు చేయడంతో ఆల్రెడీ కొమ్మినేని, కృష్ణంరాజుని అరెస్ట్ చేశారు. మొదటి నుంచి 3 రాజధానుల వ్యవహారంతో అమరావతి రైతులు వర్సెస్ జగన్ అన్నట్లు అమరావతి ప్రాంతంలో పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం నెమ్మదిగా రాజధాని ప్రాంతంలో బలం పెంచుకోవడానికి వైసీపీ ప్రయత్నిస్తోంది. అలాంటి సమయంలో ఇలాంటి వివాదం ఖచ్చితంగా పార్టీకి తీవ్ర నష్టం చేసేదే. అయితే వైసీపీ నేతలు మాత్రం సదరు జర్నలిస్ట్ అలాంటి వ్యాఖ్యలు చేయగానే దానికి సరైన వివరణ ఇచ్చే ప్రయత్నం చేయకుండా సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో అటు ఛానల్ పైన, ఇటు జర్నలిస్ట్ పైన అందరూ విరుచుకుపడుతున్నారు. మహిళలకు క్షమాపణ చెప్పడం మాని కొమ్మినేని అరెస్ట్ను జగన్ తప్పుపడుతున్నారు. ఇక జగన్కు అత్యంత సన్నిహితుడు, వైసీపీలో నెంబర్ 2గా ఫోకస్ అయిన సజ్జల రామకృష్ణారెడ్డి అయితే నిరసన వ్యక్తం చేస్తున్న అమరావతి మహిళలను మళ్లీ టార్గెట్ చేస్తున్నారు. కొమ్మినేని, కృష్ణంరాజులు డిస్కషన్పై నిరసనలు తెలిపిన మహిళలను ఉద్దేశించి సజ్జల సంకరజాతి, పిశాచాలు, రాక్షసులు అంటూ వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన సంకరజాతి వ్యాఖ్యలు మహిళలను అవమానించేలా ఉన్నాయని, రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన మహిళల ఆవేదనను తక్కువ చేసేలా ఉన్నాయన్న విమర్శలు వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అమరావతి రాజధాని విషయంలో వైసీపీ రాజకీయ కోణం అందరికీ తెలిసిందే. కానీ ఆ అనుచిత వ్యాఖ్యలు ప్రసారం కాగానే జరగబోయే నష్టాన్ని అంచనా వేయడంలో వైసీపీ ముఖ్యులు దారుణంగా ఫెయిల్ అయ్యారని విశ్లేషకులు అంటున్నారు. దాన్ని జగన్ ఎలా హ్యాండిల్ చేస్తారో
అలా కేవలం వారం రోజుల వ్యవధిలో వైసీపీ చేసిన 3 పొరపాట్లు ఆ పార్టీ ప్రతిష్టను మరింత దిగజార్చాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.